గాయ్స్ వెంకీ వైబ్ ఎలిమినేట్ అయిపోయాడు. రిమైనింగ్ క్యాండిడేట్లో నలుగురు టాప్ 15లోకి వెళ్ళిపోయారు. ఓవరాల్గా టాప్ 15లో ఇప్పటి వరకు 7 మెంబర్స్ అయ్యారు. రిమైనింగ్ 13 క్యాండిడేట్స్కి మిగతా రౌండ్స్ ఉంటాయి. ఈ 6th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ టాస్క్లో శాలిని పటేల్ మరియు ఆమంద్ పోటీ పడతారు. ఈ టాస్క్ ఏంటంటే కుళ్ళిన వెజిటబుల్స్ పైనుంచి మొహం మీద వేస్తారు. ఆ స్మెల్ భరిస్తూ ముందు ఉన్న పొటాటోని పిసికి ఆ పొటాటోలో నుంచి కాగితాలు దొరకబట్టాలి. ఆ కాగితంలో కొన్ని నెంబర్లు ఉంటాయి. ఎవరికైతే 3 నెంబర్లు దొరుకుతాయో ఆ 3 నెంబర్లతో ముందు ఉన్న ఒక లాక్ను తెరవాలి. ఎవరైతే ముందు ఆ లాక్ను తెరుస్తారో వాళ్ళే విజేత అన్నమాట. ఈ టాస్క్లో శాలిని పటేల్ గెలుస్తుంది, ఆమన్ ఓడిపోతాడు. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే తమ ఎక్స్ లవర్స్ ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పాలి. నేను మళ్ళీ నీతో ఉంటాను అని చెప్పాలి. నువ్వు లేకుండా బతకలేను అని చెప్పాలి. అయితే ఈ టాస్క్లో పాల్గొన్న నలుగురిలో ముగ్గురికి కాల్ కలవదన్నమాట. ఒక్క సృష్టికి మాత్రమే కాల్ కలుస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ కాల్ ఎత్తుతాడు. తన బాయ్ ఫ్రెండ్కి ఐ మిస్ యూ అని చెప్తుంది. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తుంది. తన బాయ్ ఫ్రెండ్ సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడు. తర్వాత మాట్లాడుతా అని అంటాడు. తన డేర్కు మెచ్చుకొని తనను కూడా టాప్ 15లోకి పంపిస్తారు. ఇక నెక్స్ట్ డేర్ ఏంటంటే హెయిర్ కట్ చేసుకునే డేరు. ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే. ఎవరైతే కట్ చేయదలుచుకున్నారో వాళ్ళు ముందుకు రండి అంటారు. కానీ అందరు అమ్మాయిలు వస్తారు. ఎవరైతే ముందు ఉన్న గంటను మొదటగా పట్టుకుంటారో వాళ్ళే ఈ డేర్కు అర్హులు. అనగా దాంట్లో తొల్లూరు బాగి మాత్రం గెలుస్తుంది. తను హెయిర్ కట్ చేయించుకోవడానికి ముందుకు వస్తుంది. హెయిర్ కట్ తర్వాత తన మొహం చూసుకొని తన అమ్మ గుర్తొచ్చిందంటూ బాధపడుతుంది. అలాగే తన అమ్మ ఉంటే తనను చూసి గర్వపడేదని చెప్పుకొస్తుంది. సో ఈ డేర్తో తను కూడా టాప్ 15లోకి వెళ్తుంది. నెక్స్ట్ డేరు టాటూ భయ్య టాటూ వేయించుకోవాలి చేతిపైన. ఈ డేరు ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. ముగ్గురు ముందుకు వస్తారు. వాళ్ళు ఎవరంటే హేమంత్, రామకృష్ణ మరియు వెంకీ వైబ్. వీళ్ళలో మొదట గంట పట్టుకున్న రామకృష్ణ టాటూ వేయించుకుంటాడు. ఆ టాటూ పేరేందంటే థూ నా బతుకు. సో దీంతో ఇతను కూడా టాప్ 15లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టాస్క్ ఫేట్ టాస్క్. అంటే అదృష్టం ఉంటే ఉంటావు, లేకపోతే బయటికి పోతావు. దీనికోసము వెంకీ వైబ్ మరియు హేమంత్ వస్తారు. టేబుల్ పైన 4 కార్డులు ఉంటాయి. రెండిట్లో ఎగ్జిట్ ఉంటాయి, రెండిట్లో టాప్ 15 అని ఉంటాయి. ఇద్దరు 2 ఎన్వలప్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఎన్వలప్లో ఇద్దరికి 2 ఎగ్జిట్లు వస్తాయి. సో వీళ్ళిద్దరికి ఒక ఫేస్ ఆఫ్ పెడతారు. టాస్క్ ఏంటంటే ఒక మట్టి బురద ఉంటుంది. ఆ మట్టి బురదలో కొన్ని కార్డ్స్ ఉంటాయి. ఎవరికైతే గ్రీన్ కార్డు వస్తుందో వాళ్ళు అగ్ని పరీక్షలో ఉంటారు. రాని వాళ్ళు బయటికి వెళ్ళాలి. సో ఇందులో హేమంత్కి గ్రీన్ కార్డు వస్తుంది. వెంకీ వైబ్కి ఏ కార్డు రాదు. సో వెంకీ వైబ్ ఎలిమినేట్ అవుతారు అన్నమాట. సో అది గైస్, ఓవరాల్గా కంటెస్టెంట్స్ దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ హెయిర్ కట్కైనా, టాటూ వేయించుకోవడానికైనా, కుళ్ళిపోయిన వెజిటబుల్స్ వాసన చూడ్డానికైనా రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్.